ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో వర్గ పోరు తారాస్థాయిని చేరుకుంటోంది. ముఖ్యంగా జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు తమకంటూ వర్గాలను ఏర్పరచుకొని తమదైన శైలిలో రాజకీయం చేయడంతో వీరి తీరుతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీ అధికారంలో ఉండగా తమ కత్తికి ఎదురు లేదని విర్రవీగిన ఈ నేతలిద్దరూ పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకు బొత్తిగా అందుబాటులో లేకుండా పోవడంతో కార్యకర్తలు నేతలు తల పట్టుకుంటున్నారు. ఇంతకు ఆ మాజీ మంత్రులెవరు, వారి రాజకీయ వైఖరేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం జిల్లాకు చెందిన శంకరనారాయణ 2019 ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో తొలిసారి గెలిచిన ఆయనను మంత్రి పదవి కూడా వరించింది. మొదట బీసీ సంక్షేమ శాఖను, కొన్ని రోజులకు కీలకమైన రోడ్ల భవనాల శాఖను ఆయన నిర్వహించారు. నిత్యం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ప్రైవేటు కార్యక్రమాలతో బిజీగా గడిపిన శంకరనారాయణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ మంత్రి పదవి అనూహ్యంగా అదే కురుబ సామాజిక వర్గానికే చెందిన నాటి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీకి దక్కింది. దీంతో ఆ ఇద్దరి నేతల మధ్య అంతర్గత వైరం పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శంకరనారాయణ, ఉషశ్రీ చరణ్ల విషయంలో పార్టీ అధిష్టానం ఓ వినూత్న ప్రయోగం చేసింది. పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకరనారాయణను అనంతపురం లోక్సభ సభ్యులుగా, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీ చరణ్ను పెనుకొండ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం హుకుం జారీ చేసింది. గత ఎన్నికల్లో ఈ నేతలిద్దరూ ఆయా స్థానాల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. అనంతరం కాలంలో అటు శంకరనారాయణ, ఇటు ఉషశ్రీ కార్యకర్తలకు గాని నేతలకు గాని అందుబాటులో లేకుండా పోయారు. కాగా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఉషశ్రీ చరణ్కి ఇటీవల పార్టీ అధిష్టానం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా పదవి కట్టబెట్టింది. నాటి నుంచి ఆమె బెంగళూరులో నివాసముంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతోంది. ఆమె ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతుండటంతో కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అదే మాట ఆమెతో వారు మొరపెట్టుకోగా ఆమె పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో నియంత పాలన వద్దు, పెనుకొండ అనకొండ ఉషశ్రీ మాకొద్దు, ఇది కళ్యాణదుర్గం కాదు పెనుకొండ అంటూ వైసీపీ పార్టీ శ్రేణులు బహిరంగంగా ఆందోళనలు చేపట్టడంతో ఉషశ్రీ పలువురు సొంత పార్టీ నేతల మీద సస్పెన్షన్ వేటు వేశారు. వారిలో కొందరు క్రమంగా పెనుకొండ మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ చెంతకు చేరగా మిగిలిన కొందరిని ప్రస్తుత జిల్లా మంత్రి సవితమ్మ తన వైపుకు తిప్పుకుంది. గతంలో తమ ఎమ్మెల్యేగా ఉన్న శంకరనారాయణను కాదని కొత్తగా ఇక్కడ పోటీ చేసి ఉషశ్రీ కోసం గట్టిగా పనిచేసినా ఆమె తమను పట్టించుకోవడం లేదని వారు పార్టీ అధిష్టానంతో మొరపెట్టుకున్నా అక్కడ సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో తాము ఇక ఉషశ్రీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన చేయాలని కొందరు నేతలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులను మౌనంగా గమనిస్తున్న పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ కూడా వచ్చే ఎన్నికల నాటికి చూద్దాంలే అన్నట్టు నిర్లిప్తతను ప్రదర్శిస్తుండటంతో పెనుకొండ నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.